నీతో బంధం అనేది పెళ్లి తర్వాత ఏర్పడుతుందేమో, కానీ బిడ్డతో బంధం ఆల్రెడీ ఏర్పడిపోయింది కదా. ఎవరో ఏదో చెప్తే నేను మన ఇద్దరి బంధాన్ని తెంచుకొని తను, అలాగే ఇంకెవరిని కూడా మన బంధాన్ని తెంచనివ్వను. నేను తనని అవమానించనివ్వను కూడా. ఐఎమ్ సారీ అభి. నాటకం ఆడుతోంది, అబద్ధం చెప్తోంది, మిమ్మల్ని ఫోన్లు చేస్తోంది. నువ్వా? తను నాటకం ఆడుతోంది అంటే ఏంటి నీ ఉద్దేశం? నిజాన్ని దాచడానికి నాటకం ఆడుతోంది, అబద్ధం చెప్తోంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డ. ఇదంతా ఏదైతే చేస్తోందో కేవలం ఆసరా లేనట్టు, అలాగే అమాయకంగా ఉన్నట్టు నాటకం ఆడుతోంది అంతే. అప్పుడు మీరు తన మాటల్ని నమ్ముతారు అని. మీకు కేవలం తన మీద నమ్మకం ఉండాలి, ఇంకెవరి మీద ఉండకూడదు అని. కేవలం మీకే కాదు, తన అందరికీ అబద్ధం చెప్తోంది. తను నన్ను మోసం చేసింది, అమ్మమ్మని మోసం చేసింది, మన అందరినీ మోసం చేసింది. చూసావా అభి, నేను నీకు ఇందాక చెప్పాను కదా తను ఖచ్చితంగా ఇలా అంటుందని. అయినా నువ్వు తన మాటలు ఎందుకు నమ్ముతున్నావు అభి? చంప మీద కొట్టి బయట గెంటేయచ్చు కదా. ఈ బిడ్డ నీ బిడ్డ అని చెప్పు అభి, చెప్పు. ప్లీజ్ మీరు తన మాటల్ని అస్సలు నమ్మకండి, అబద్ధం చెప్తోంది తను. నేను చెప్పేది నమ్మండి. నీ మాటల్ని నమ్మాలా? నువ్వు నా నమ్మకాన్ని అవకాశంగా తీసుకున్నావు. తను కాదు నన్ను మోసం చేస్తుంది, నన్ను మోసం చేస్తుంది నువ్వు. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు. నేను మీకు చెప్తున్నాను కదా. నేను మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, ఇదంతా నిజం కాదండి. నేను నా రూపాన్ని మార్చుకుని వచ్చాను. ఎందుకంటే నేను మీ శత్రువుల్ని బయట పెట్టాలనుకుంటున్నాను. ముందు ఆలియా, తర్వాత రాజ్బాబు గారు, ఇప్పుడు తను. నేను వీళ్ళందరి గురించి మీ ముందు నిజం బయట పెట్టాలనుకున్నాను. వీళ్ళందరూ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ఈ విషయం నాకు ముందు నుంచే తెలుసు. అందుకనే నేను మీకు కూడా దూరంగా ఉన్నాను. నాకు తెలుసండి, మీరు ఆలోచిస్తూ ఉండుంటారు నేను ఇదంతా మీకు ముందే ఎందుకు చెప్పలేదు అని. ఎందుకంటే నా దగ్గర వీళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ లేదు. నాకేమనిపించిందంటే, మీరు మీ కుటుంబం గురించి ఇదంతా ఆధారం లేకపోతే అస్సలు నమ్మరనిపించింది. అందుకే నేను మార్చుకున్నాను. అప్పుడు నేను ఆధారాల్ని సేకరించొచ్చు, అలాగే ఆ తర్వాత మీకు దీని గురించి చెప్తే మీరు నా మాటలు తప్పకుండా నమ్ముతారనుకున్నాను. చాలా బాగుంది నువ్వు చెప్పే కథ. ఇందులో ఇంకా ట్విస్ట్ ఉందా లేక పూర్తయిపోయిందా? నిజానికి నీ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ నేను దీన్ని ఏమాత్రం నమ్మలేను. ఒక్క ఆఖరిసారైనా మీరు దయచేసి నేను చెప్పేది నమ్మండి అంతే. తను మీకు అబద్ధం చెప్తోందండి. తను వేరే వాళ్ళ బిడ్డకి మీ పేరు ఇవ్వాలనుకుంటోంది. చాలు, నువ్వు నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఇంకొక మాట మాట్లాడినే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నేను మాట్లాడతాను. మీకు తెలీదు ఈ నిజాన్ని బయట పెట్టడం కోసం నేను ఏమేం కోల్పోయాను అని. ఈ రోజు నేను మాట్లాడతాను, మీరు అది విని తీరాల్సిందే. వినడానికి కారణం అయితే చెప్పావు, నువ్వు ఎలా నమ్మాలి నేను? తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ కాదు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఏమైంది? ఆధారం లేదు కదా? నేను ఆధారం తీసుకొస్తాను. మీరు నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. నేను తనకి వ్యతిరేకంగా ఆధారాలు తీసుకొస్తాను. కానీ మీరిప్పుడు దయచేసి నేను చెప్పేది నమ్మండి. ఆధారాన్ని వెతికి తీసుకొస్తావా లేక తయారు చేస్తావా? ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంటే చూపించు, లేకపోతే ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళ ముందు తన్నుని వేలెత్తి చూపించొద్దు. అర్థమైందా? ఒకవేళ నువ్వు నాకు పుట్టబోయే బిడ్డని అవమానించడానికి ప్రయత్నించావంటే అప్పుడు నేను తన్నుని బిడ్డని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తను మీకు అబద్ధాలు చెప్తోంది. మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, అంతే చాలు. నేనేం విందల్చుకోలేదని చెప్పాను కదా. వినాలనుకోవడం లేదా, లేక వినడానికి ధైర్యం సరిపోవడం లేదా? లేకపోతే ఈ బిడ్డ మీ బిడ్డ కాదు అని మీకు తెలిసి కూడా ఈ అక్రమ సంతానానికి మీ పేరిచ్చి తనని స్వీకరించాలనా?
నో వన్ ఈజ్ రెస్పాండింగ్. ఎవరు జవాబు చెప్పడం లేదు. అసలేం జరుగుతోంది? హలో, హాయ్, నేను ఆలియాని మాట్లాడుతున్నాను. ఆలియా ఎవరు? ఆలియా మెహ్రా. యాక్చువల్లీ నా దగ్గర ఒక బిజినెస్ ప్రపోజల్ ఉంది మీకోసం, అందుకని మిమ్మల్ని కలిసి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓ, ఆలియా మెహ్రా అభిషేక్ మెహ్రా గారి చెల్లెలు. మీరు అభితో కలిసి ఎప్పుడైనా మా ఆఫీస్కి రావచ్చు. ప్రపోజల్ ఏదైనా సరే మేము... డామిట్, అన్నయ్య లేకపోతే నాతో ఎవరూ డీల్ చేసుకోవడం లేదు. నా పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టడమే లేదు. ఇలాగైతే నాకు అవకాశం ఎలా వస్తుంది? ఊరికే నీళ్లతో సరిపెట్టుకోలేను. ఇలాగైతే కుదరదాలియా. అన్నయ్య మార్కెట్ అంత ఈజీగా నాశనం చేయలేను. దానికి అన్నయ్య 3-4 ఫ్లాప్స్ అయినా ఇవ్వాల్సిందే. 2-3 కాన్సెప్ట్స్ లాస్లో వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య అన్నయ్య సాంగ్స్ చేయడం లేదు, కాన్సెప్ట్స్ కూడా చేయటం లేదు. కానీ ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ తన పాట కోసమే వెయిట్ చేస్తున్నారు. నేను వేరే ఏదైనా దారి వెతకాల్సి ఉంటుంది. మన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎవరి వల్ల కాదు, ఆ ప్రజ్ఞ వల్లే అని. నాకెందుకు భయంగా ఉందంటే తన నీ దగ్గరకు వచ్చి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డ కాదు ఇంకెవరు బిడ్డ అని చెప్తే ఎన్ని అబద్ధాలు, ఎన్ని నాటకాలు ఆడుతోంది. ఆయన నిరికించడానికి అబద్ధపు ఎమోషన్స్ కి ఆయన్ని గురి చేస్తోంది. అబద్ధపు కథలు చెప్తోంది. ఆయన తన మాటల్నే నమ్ముతారు. ఈ సమయంలో ఆయన నా మాటలు ఎందుకు నమ్ముతారు? తన్ను కంటే ముందు నేను ఆయన్ని కలిసి ఉంటే బాగుండేది. తన్ను అబద్ధం కంటే ముందు నేను ఆయనకి నిజం చెప్పుంటే బాగుండేది. అప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో. కానీ ఒకవేళ ఇప్పుడు నేను తన్నుకు అగెయిన్స్ట్ గా ఒక్క మాట కూడా మాట్లాడినా అప్పుడు నేను తన్ను మాటల్ని నిజం చేసినట్టు అవుతుంది. నేను ఆయన్ని తన్నుకి వ్యతిరేకంగా రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఏం చెయ్యాలి నేను? నిజం చెప్పాలా వద్దా? ప్రజ్ఞ అభితో మాట్లాడడం మొదలు పెట్టేసుంటుంది. నేను తొందరగా వెళ్ళాలి. ప్రజ్ఞ, ప్రజ్ఞ, నువ్విక్కడెందుకు నిలబడ్డావు? ఏమైంది చెప్పు. నువ్వు అభికి నిజమంతా చెప్పేశావా? తనేమైనా అన్నాడా? అరే అసలేమైందో చెప్పమ్మా. ఏమైంది చెప్పు, త్వరగా చెప్పమ్మా. నాకు చాలా కంగారుగా ఉందమ్మా. సరే నువ్వు ఇక్కడేమీ చెప్పొద్దు, ఎవరైనా మనల్ని చూస్తారు. పద, ఎక్కడికైనా వెళ్దాం. ప్రవీణ్ అక్కొచ్చేసింది. అర్చన, నువ్వు ఒక పని చేయి ప్లీజ్. ఆంటీ దగ్గరికి వెళ్ళి కూర్చో. లోపల ఏం జరిగినా అది నేను నీకు తర్వాత చెప్తాను. కానీ ఈ టైంలో ఆంటీని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. ఓకే. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నువ్వు అభికి పూర్తిగా నిజం చెప్పేశావా? అరే ఏడుస్తూ ఉంటావా లేక నాకు ఏమైనా చెప్తావా? నువ్విలాగే ఏడుస్తూ ఉంటే అప్పుడు నాకు హార్ట్ అటాక్ వస్తుంది. వదిన, వదిన ఏమైంది? అభి ఏమన్నాడు? నేనేం చెప్పలేదు. మరెందుకు ఏడుస్తున్నావు ప్రజ్ఞ? నిన్న నా తలరాత గురించి తలుచుకొని ఏడుస్తున్నాను. ఇది నాకెప్పుడు తోడుగా ఉండడం లేదు. నా టైం ఎప్పుడు ఎందుకు ఆలస్యంగా నడుస్తుందా అని నేను ఏడుస్తున్నానమ్మమ్మ. ఎంతో కష్టపడి ఎంతో ధైర్యం చేసి నేను ఆయనకి అంతా చెప్పడానికి వెళ్ళాను. కానీ వదిన, మీరు అభికి చెప్పడానికి వెళ్ళారు కదా, మరి తను అక్కడ లేడా? తను ఆయన అక్కడే ఉన్నారు. మరైతే నువ్వెందుకు తనకి చెప్పలేదు? నాకంటే ముందు అక్కడికి తను వెళ్ళిందమ్మమ్మ. ఆయన
తన మాటల్ని మాత్రమే నమ్మారమ్మమ్మ. ఎందుకంటే తను ఆయన ముందు నకిలీ కన్నీళ్లు కార్చి ఎమోషనల్ గా మాట్లాడింది. అలాగే ఎంత నమ్మకం కలిగించిందంటే ఆయన కేవలం తన మాటల్ని మాత్రమే నమ్ముతారు. ఇప్పుడు ఎవరైనా తనకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారంటే ఆయన తనకి వ్యతిరేకంగా మారిపోతారు. ఆయన నా మాటల్ని వినడానికి సిద్ధంగా లేరు అన్నప్పుడు నేను ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. నాకు అసలేం అర్థం కావడం లేదు. తను ఆయనకి ఏమని చెప్పింది అంటే, ఎవరికి తెలుసు ముందు ముందు ఎవరైనా ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదు అని చెప్పే అవకాశం కూడా ఉంది అని. అలాగే తను ఆ విషయం కూడా చెప్పింది. నేను తనకి తన బిడ్డకి ఏమైనా జరిగేటట్టు చేయమని రఘుకి చెప్పానట. ఒకవేళ తనకి తన బిడ్డకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం నా వల్లే జరుగుతుందని చెప్పింది అమ్మమ్మ. ఇక ఆయన తన్నుకి ఏమని చెప్పారంటే, ఆయన తన్ను మాటల్ని నమ్ముతారు అని, అలాగే తన్నుతో పాటు బంధం ఏర్పరచుకోవడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తారట. ఆయనకి కేవలం తన్ను మాటల మీద నమ్మకం ఉందన్నారు. తెలివైందని తెలుసు, కానీ ఇంత తెలివైందని నేను కొంచెం కూడా అనుకోలేదు. తనకి మనం సరైన బుద్ధి చెప్పాల్సింది. ఏమంటావు ప్రవీణ్? నానమ్మ, మీరు సరిగ్గానే చెప్పారు. అభిని ఎంత దారుణంగా తన మాటలతో ఇరికిస్తుందంటే, ఎలాంటి ఆధారం లేకపోతే అభి అసలు మన మాటలు నమ్మేలా లేడు. అయితే ఇందులో ఏడవడానికి ఏముంది మేడం? అంటే అభిసారికి ఆధారం కావాలంటే అది మనం ఇచ్చేద్దాం. ఈ విధంగా ఏడ్చి టైం వేస్ట్ చేయడంలో ఎలాంటి అర్థం లేదు కదా. సారీ మేడం, నాకు అనిపించింది, నేను చెప్పేశాను అంతే. మాట్లాడడానికి నాకు ఏమాత్రం హక్కు లేదని తెలుసు, కానీ అదేంటంటే నన్ను నేను నేను ఆపుకోలేకపోతున్నాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను మధ్యలో మాట్లాడొద్దు అని. ఇదంతా నీ వల్లే. వదిలేండి ప్లీజ్. నిజానికి తను చెప్పింది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. తను ఇదంతా ఎందుకు చేస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీ అందరికీ గుర్తుందా వదిన, మీరు బ్లాక్మెయిలర్గా మారి తన్నుకి కాల్ చేసినప్పుడు తన్నుతో మీరు ఇదే కదా చెప్పారు, ఆధారాన్ని ఇంకెవరికైనా ఇచ్చేస్తానని. అందుకనే తను ఇంత పెద్ద స్టెప్ తీసుకుని తను అభి దగ్గరికి వెళ్ళి ముందే చెప్పేసింది, ఒకవేళ ఎవరైనా నీకు ఫోన్ చేసి ఈ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్తే నమ్మద్దు అని. ఇప్పుడు మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నాన్నమ్మ. ఆలోచించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి. అబ్బే, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇది మన బిడ్డ జీవితానికి సంబంధించిన విషయం. తనకి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎవరి వల్ల కాదు, ఆ ప్రజ్ఞ వల్లే. నాకెందుకు భయంగా ఉందంటే, తన నీ దగ్గరకు వచ్చి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డ కాదు ఇంకెవరి బిడ్డ అని చెప్తే. లేదు, ప్రజ్ఞ అలా ఎప్పటికీ చేయదు. తను ఎవరిని చంపలేదు. మరి తన్నుకెందుకు అలా అనిపిస్తోంది? తను ఇప్పుడు ఎలా ఉన్నా సరే, మొదట తనే కదా నాకు సరైన దారి చూపించింది. తనే కదా నా బిడ్డకి నేను తన హక్కుని ఇవ్వడం గురించి చెప్పింది. మరి తను ఆ బిడ్డని చంపడం గురించి ఎలా ఆలోచిస్తుంది? నేను ఏదైతే చేయకూడదు అనుకుంటూ వచ్చానో అది చేసే టైం వచ్చింది. ఎప్పటి వరకైతే నేను ఇది చేయకుండా ఉంటానో అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్, టెన్షన్ నుంచి బయటికి రాలేను. ఐఎమ్ ఫెడ్ అప్ నౌ. నేను ఈ భారంతో బతకలేను. ఒకవేళ ఇప్పుడు దీనికోసం నేను నీకు దూరంగా వెళ్లాల్సి వచ్చినా సరే తప్పకుండా వెళ్తాను. ఒక ఐడియా. ఏంటది? అదేంటో త్వరగా చెప్పు ప్రవీణ్. నానమ్మ, వదిన తన్నుతో ఇదే కదా చెప్పారు. ఇప్పుడు మనం ఆధారం ఇంకెవరికైనా ఇచ్చేస్తామని. ఇప్పుడు మనం అదే చేయాలి. ప్రవీణ్, ఇంకెవరితోనో డీల్ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మన తన్నునే కదా ఇరికించాలి. వదిన, ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్. ఇప్పుడు కాసేపు నేనే తన్ను అనుకుందాం. ఎవరో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో అన్నిటికంటే ముందు నాకు ఇదే కదా అనిపిస్తుంది, ఎలాగోలా నేను ఆ బ్లాక్మెయిలర్ కథను ఫినిష్ చేయాలని. కానీ ఉన్నట్టుండి ఆ బ్లాక్మెయిలర్ నాకు ఫోన్ చేసి అతను డీల్ నాతో కాదు ఇప్పుడు ఇంకెవరితోనో చేసుకుంటానని చెప్తే అప్పుడు నేను చాలా టెన్షన్ అయిపోతాను కదా. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇక ఇలాంటి సమయంలో ఎవరైనా సరే నాకు ఎదురుగా వచ్చారంటే ఫేస్ టు ఫేస్ నాకు తెలిసిన వాళ్ళు, అంటే మీరు రఘుని తీసుకుని తను నాకు చెప్పేశాడు. తనకి ఎవరు ఫోన్ చేశారు, తనకి డీల్ గురించి తెలిసిపోయింది. తనకి ఎవరో చెప్పారు నా కడుపులో ఏదైతే బిడ్డ ఉందో అది అభి బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డని.
అలాంటప్పుడు నేను ఇంకా కంగారు పడతాను. ఏం చేయాలో తెలీదు. రఘు నా ఫ్రెండ్ కాబట్టి నేను తన్ని నాకు హెల్ప్ చేయమని అడుగుతాను. అప్పుడు రఘుకి ఇదంతా ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. రఘు నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇక ఈ ప్రాసెస్లోనే మనం తన్నుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నాకు అసలేమీ అర్థం కావడం లేదు. రఘు, నీకేమైనా అర్థమైందా? లేదు, నాకు ఎలా అనిపించిందంటే అది నేనేదో సస్పెన్స్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అది కూడా మధ్య నుండి నానమ్మా. నాకంతా అర్థమయ్యింది. నువ్వు సరిగ్గా చెప్పావు ప్రవీణ్. నేను రెడీగా ఉన్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? బ్యాగ్ ఎందుకు సర్దుకుంటున్నావు? ఒకవేళ నువ్వు తిరిగి ఊరికి వెళ్ళిపోతున్నావంటే నేనిప్పుడేం చేశాననేది నాకు చెప్పి వెళితే మంచిది. ఇప్పుడెందుకు వెళుతున్నావు? ఈ ఏర్పాట్లన్నీ ఊరికి వెళ్ళడానికి కాదు. మరైతే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నా స్నేహితురాళ్ళు వైష్ణవీదేవి ఆలయానికి వెళ్తున్నారు. వాళ్ళు నన్ను అడిగారు ఇందులో వస్తావా అని. నేను సరే అన్నాను. నీకు తెలుసు కదా అక్క, ఆ తల్లి మనల్ని పిలిచినప్పుడే కదా ఆవిడ దర్శనానికి మనం వెళ్ళగలం. సరిగ్గా చెప్పావు. ఎప్పుడు వెళుతున్నావు? 2-3 రోజుల్లో. అక్క, నువ్వు కూడా వస్తావా? నేను నీకు టికెట్ తీయించినా? నేనిప్పుడు ఎక్కడికి రాలేను. ఎందుకు? నీ పేరు మీద ఏమైనా ఫ్యాక్టరీలున్నాయా నువ్వు రాగానవి మూతపడిపోవడానికి? అక్క, వైష్ణవీదేవి ఆలయానికి వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. వయసు చూసుకుంటున్నావా? నువ్వు పూర్తిగా నడవలేని పరిస్థితికి వచ్చాక వెళ్తావా? లేదు, నా ఉద్దేశం అభి ఒంటరిగా ఉన్నాడు. నేను తన్ను వదిలేసి ఎలా రాగలను? పైగా ప్రజ్ఞ అనే నాగుపాము వాడి జీవితంలో ఉంది కదా. ముందు నేను నా మనవడి జీవితాన్ని బాగు చెయ్యాలి. ఆ తర్వాత నేను భగవంతుణ్ణి దర్శించుకోవడం కోసం తీర్థయాత్రలకి వెళ్తాను. ఓకే, నీ ఇష్టం అక్క. నేను వెళ్ళి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఈ ఇంట్లో ఇంతకు ముందులాగందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. అక్క, నేను ఇప్పుడే వస్తాను. నానమ్మా, నువ్వు నీ బ్యాగ్ని ఎందుకు ప్యాక్ చేసావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? అది కూడా నాకు చెప్పకుండా. నానమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు నన్ను... అరే, కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. నేనెక్కడికి వెళ్ళడం లేదు. ఇందు వెళుతోంది వైష్ణోదేవి గుడికి. తన సామాన్లవి. అలాగా? ఇలారా, రా, నా దగ్గర కూర్చో. ఏమీ చెప్పద్దు. నాకంతా తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావని. నువ్వు ఒంటరిగానే ఈ సమస్యల్ని, బాధల్ని అన్నిటినీ అనుభవిస్తున్నావు బాబు. లేదు నానమ్మ, నా చుట్టూ ఏం జరుగుతుందో అసలు నాకే అర్థం కావటం లేదు. ఇక ఎదుటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ప్రతిరోజు నాకు ఒక కొత్త రోజు కొత్త ప్రశ్నతో మొదలవుతుంది. దానికి జవాబు వెతికే ప్రాసెస్లో నేను నా ఐడెంటిటీని కోల్పోతున్నానమ్మా. ఈ చిన్ని ప్రపంచంలో నేను నాలో ఉన్న నిజాన్ని కోల్పోతూ వస్తున్నాను. అన్నీ సరిదిద్దే క్రమంలో నేను అన్ని తప్పులే చేస్తూ వస్తున్నాను. నానమ్మ, నేను నా స్వశక్తితో ఈ ప్రపంచాన్ని గెలిచాను. కానీ ఈరోజు నా ఫ్యామిలీ మ్యాటర్లో మాత్రం నేను ఓడిపోతున్నాను నానమ్మ. ఈ ఓటమిని నేను భరించలేకపోతున్నాను. నేను చాలా బలహీనంగా మారిపోయాను. నేను నా కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నాను నానమ్మ. నాకు అసలు అర్థం కావటం లేదు ఏం చేయాలో ఏంటో. ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. నాకు తెలుసు బాబు, చాలా బాగా తెలుసు. కానీ బాబు, ప్రతి మనిషికి జీవితంలో మంచి చెడ్డలు అలాగే ఉంటాయి బాబు. ఎలాగైతే పగలు రాత్రి వస్తుంటాయో అలా రాత్రులు చీకటొస్తే అలాగే ఉండిపోదు కదా. అదేవిధంగా జీవితంలో ఏవైతే బాధలొస్తాయో అవి ఎప్పటికీ ఉండిపోవని తెలుసుకోవాలి. రాత్రులు చీకటి పడినప్పుడు దాని తర్వాత తప్పకుండా తెల్లారుతుంది. అలాగే నీ జీవితంలో ఏవైతే సమస్యలు, ఏవైతే బాధలు వస్తున్నాయో దానర్థం ఏంటంటే ఇక నీ భవిష్యత్తులో
మంచి రోజులు వస్తాయని బాబు. కాని మరొక విషయం, నువ్వు నిజాయితీ అనే దారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. ఈ దారిలో వెళుతూ వెళుతూ నీకనిపిస్తూ ఉండొచ్చు ఎంతో కష్టంగా ఉంది అని. కాని బాబు, నువ్వు కంగారు పడకు. ఎండలో కూడా నీకు నీడ దొరుకుతుంది బాబు. నేను కూడా అదే ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండలేను. ఒంటరివాడిని అయిపోయానమ్మా, ఎవరూ లేరు నాకు తోడుగా. అందుకనే అలసిపోయి నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? అందరికీ తెలుసు నేను తన్నుని పెళ్లి చేసుకోబోతున్నాను అని. ఇంతకంటే మంచి డెసిషన్ నేను తీసుకోలేనని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యానమ్మా. రేపటి నుంచే నేను చేయాల్సిన పనులన్నీ మొదలు పెట్టాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది నాన్నమ్మా. దానికి కేవలం నువ్వే నాకు సాయం చేయగలవు నాన్నమ్మా. నేను ప్రజ్ఞకి డివోర్స్ ఇవ్వనంత వరకు తన్నుని పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే నేను ప్రజ్ఞకి డివోర్స్ ఇచ్చి తీరాల్సిందే నాన్న.